ప్రజలందరికీ ఈ రోజు చాలా స్పెషల్. ఎందుకంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఈ రోజే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఎదురు చూస్తోంది దేశం మొత్తం కూడా. చంద్రయాన్ 3 పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ దిగనుంది. ఈ రోజు సాయంత్రం 6:04 ల్యాండ్ కాబోతోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కి యత్నిస్తోంది. సాయంత్రం 5:45 తరువాత ఈ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చంద్రయాన్ 3 విజయవంతమైతే భారత్ కొత్త రికార్డు నెలకొల్పబోతోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలుస్తుంది. చంద్రయాన్ 3 విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా ప్రజలంతా పూజలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చుక్కల్లో చంద్రుడిని ఒడిసి పట్టుకునే అత్యంత అరుదైన ఘటన ఈ రోజు జరగనుంది. చంద్రయాన్ 3 ప్రయోగంలో ఆర్బిట్ నుండి ల్యాండర్ విడిపోయి జాబిల్లిపై దిగనుంది. గతంలా కాకుండా ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఇస్రో చెప్తోంది. ఎలాంటి ఆటంకాలు కలగకూడదని సర్వమత ప్రార్థనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈరోజు చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్. జాబిల్లికి అత్యంత చేరువలో విక్రమ్ ల్యాండర్. 15 నిమిషాల టెర్రర్ ల్యాండింగ్ ప్రక్రియ. ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్ 3 మీదే. చంద్రయాన్ 3 ప్రయోగంలో అత్యంత కీలక దశ. చంద్రుడిపై పరిశోధనల కోసం రోదసీలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. జాబిల్లికి కూతవేటు దూరంలోనే ఉన్న చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ మరికొద్ది గంటల్లో చంద్రుడిపై ల్యాండ్ కాబోతోంది. ఈ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యే క్రమంలో చివరి 15 నిమిషాలు అత్యంత కీలకమన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్ను నిరంతరం తనిఖీ చేస్తూ నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్టు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. సాయంత్రం సుమారు 5:45 తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలుగానున్నట్టు అంచనా వేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది. వెంటనే ల్యాండర్ కమర్చిన సెన్సార్లు జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఆ తర్వాత 15 నిమిషాల టెన్షన్కు తెరపడి ప్రయోగం విజయవంతం కానుంది. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా స్వతంత్రమైంది కావడంతో కొంత సందిగ్ధత నెలకొంది. సురక్షితమైన ల్యాండింగ్ కోసం సొంతంగా ఇంధనాన్ని మండించుకుని సరైన ప్రదేశాన్ని ల్యాండర్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ల్యాండర్ స్వయంగా చేసుకోవాల్సిన ప్రక్రియ అయినందునే ఉత్కంఠగా మారుతోంది. ఏదేమైనా ల్యాండర్ తప్పకుండా సేఫ్గా ల్యాండ్ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావాలని దేశమంతా సర్వమత ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సాధువులు యాగం చేపట్టారు. చంద్రయాన్ మిషన్ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. వారణాసిలోనూ చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సేఫ్గా ల్యాండ్ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్ చేశారు. మొత్తంగా చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావాలని, అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృష్టించాలని అందరూ కోరుకుంటున్నారు.